ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటక్కా, సారీ చెప్పడానికి వచ్చావా? ఒట్టి సారీ చెప్తావా, లేక కాళ్ళు పట్టుకుని తప్పయింది అని కన్నీళ్లు పెట్టుకుంటావా? నువ్వేం చేసినా ఓకే, ఇప్పటికే సగం చచ్చిపోయావు. ఇప్పుడు సారీ చెప్తే పూర్తిగా చచ్చిపోయినట్టేగా. ఏం చేస్తాం పాపం. చూడు సీతక్క, నువ్వు సీతవి అంటే భూమి నుంచి పుట్టిందానివి. మరి నేను శశిని. శశి అంటే ఏంటో తెలుసా? చందమామ. అంటే నేను ఆకాశంలో ఉంటానన్నమాట. నీకు నాకు మధ్య అంత తేడా ఉంది. ఆ రత్తాలు చెప్పిందని నా గురించి అత్తయ్యకి చెప్పి నన్ను బ్యాట్ చేయాలనుకున్నావు. కానీ చివరికి ఏమైంది? నువ్వే బ్యాడ్ అయి నాకు సారీ చెప్పడానికి ఇలా వచ్చావు. కానీ ఎలాగో సిగ్గు చంపుకుని వచ్చావు కదా, క్షమాపణలు చెప్పి. ఇంకా మొహమాటం దేనికి? చెప్పు. చాలా కాళ్ళు కూడా పట్టుకుని క్షమాపణలు చెప్పమంటావా? నన్ను కొడతావా? ఏ ఇంకా నమ్మకం కుదరలేదా? మొదటిది ఆదిత్యని బయటికి పంపించావు కదా, అందుకోసం కొట్టాను. రెండోది అమ్మ లాంటి అత్తయ్యకి కాళ్ళు విరగొట్టావు కదా, దానికి కొట్టాను. ఇందాకేమన్నావు? నేను భూమి, నువ్వు ఆకాశమనా? అవును, నేను భూమిని. ఆకలి తీర్చడానికి ఆహారం పండించే భూమిని, దాహం తీర్చే నీటినందించే భూమిని. కాని నువ్వు గాలి తప్ప ఏదీ లేని శూన్యానివి. పైకి వెళ్లే కొద్దీ ఆ గాలి కూడా కరువైపోతుంది. నిన్ను నమ్ముకుంటే ఎవ్వరి బ్రతుకైనా సరే శూన్యమే. ఈ రోజు నువ్వు మాయ చేసి మంచిదానివైపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా దొరికిపోతావు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు. శిక్ష పడడం ఆలస్యం అవుతుందేమో కానీ శిక్ష నుంచి తప్పించుకోవడం మాత్రం ఇంపాసిబుల్. ఆడపిల్ల అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ ఇది ఒక ఆడదేనా అనేలా ఉండకూడదు. ఇంకోసారి అత్తమ్మకు అపకారం చేయాలని చూసావు అంటే ఈసారి సారీ కాదు, సారీతో ఉరేస్తాను. జాగ్రత్త. ఏంటి సీత, శశికి క్షమాపణ చెప్పావా? అత్తమ్మా, ఇప్పుడే చెప్పాను. ఇప్పటికే 2 సార్లు చెప్పాను. మీరు చెప్పమంటే ఇంకో 2 సార్లైనా చెప్తానత్తమ్మా. అయ్యో, ఎందుకమ్మా, అవసరం లేదులే. నిన్ను సారీ చెప్పమంటే ఫీల్ అవుతావేమో అనుకున్నాను, కానీ నా మాట కాదనకుండా నువ్వు క్షమాపణ చెప్పేశావు. భలే వారత్తమ్మా, మీరు చెప్పాక నేను కాదంటానా? పైగా తనెవరు? నాకు చెల్లెలత్తమ్మా. ఏదో తన విషయంలో పొరపాటు పడ్డాను. అది పొరపాటని తెలిసాక ఇంకా ఊరుకుంటానా? నిర్మోహమాటంగా సారీ చెప్తాను. ఆల్రెడీ చెప్పేశాను కూడా. శశి, నీకోసం స్పెషల్గా గుత్తొంకాయ కూర చేస్తాను. అది తినేసి ఆఫీస్కెళ్ళు, సరేనా? చూసావా శశి, సీత చాలా మంచమ్మాయి.
కాకపోతే అమాయకురాలు. తనది తప్పు అని చెప్పగానే ఎలా క్షమాపణలు చెప్పిందో చూసావు కదా. నువ్వు కూడా జరిగిందంతా మర్చిపో. ఉం? అలాగే అత్తయ్య, మర్చిపోతాను. ఉహుం. ఏరా వెంకట్రావు, ఆఫీస్కి వెళ్ళావా? వెళ్ళడం అయింది, బయటికి వెళ్ళమని చెప్పించుకోవడం అయింది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఇది పిల్లల రాజ్యం సూర్యం. వాళ్ళ దృష్టిలో పెద్దవాళ్ళు అంటే పనికిరాని వాళ్ళు అని అర్థంరా. రాము ఉన్నంతకాలం అంటే మీ విలువల్ని కాపాడాడు, కానీ ఇప్పుడు అంతా మారిపోయిందిరా. నువ్వు కాబట్టి ఫోన్ చేసి చెప్పాను గాని, లేదంటే వాళ్ళు అన్న మాటలకి జీవితంలో ఫోన్ చేసేవాళ్ళమే కాదు. రే, ఇలా జరిగినందుకు ఏమీ అనుకోవద్దురా. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. పర్వాలేదు సూర్యం, ఉంటాం. బాలు, ఏంటి తాతయ్య? నీతో కాస్త మాట్లాడాలి. తాతయ్య, బాగా టైర్డ్ అయిపోయాను. విషయం ఏంటో చెప్పండి. అదేరా, ఇవాళ ఉదయం నాకు తెలిసిన ఇద్దరు కాంట్రాక్టర్స్ మన ఆఫీస్కి వస్తే నువ్వు వాళ్ళతో... ఇక చాలు తాతయ్య, నాకు అర్థమైపోయింది. వాళ్ళిద్దరికీ ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు అంటారు, అంతేనా? వాళ్ళిద్దరు బాగా సీనియర్స్ రా. సీనియర్స్ మాత్రమే కాదు, ఏజ్ అయిపోయిన వాళ్ళు ముసలి వాళ్ళు తాతయ్య. ముసలి వాళ్ళ? ఏజ్ పెరిగితే ముసలి వాళ్ళనే అంటారు తాతయ్య. ఇంతకాలం మీ పేరు చెప్పుకుని మిమ్మల్ని అడ్డు పెట్టుకుని చాలా చేశారు. బాగానే సంపాదించుకున్నారు. ఇంకా ఎందుకు తాతయ్య వాళ్ళు? రే, వాళ్ళ అనుభవం మనకు ఉపయోగపడుతుంది కదరా. తాతయ్య, మనకు కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు, న్యూ టెక్నాలజీ. అసలు పాత పద్ధతులు, పాత ఆలోచనలు వేస్ట్ తాతయ్య. వీలైతే వాళ్ళని కూడా మీలాగే హాయిగా ఇంటి దగ్గర కూర్చుని రెస్ట్ తీసుకోమని చెప్పండి. అణచివేసిన సింహం తిరగబడితే ఎలా ఉంటుందో చూపించడానికి దేవిక సిద్ధంగా ఉంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుండి సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.